హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పుష్పట్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి అనువాదాలను నేను ఇక్కడ వివరిస్తాను. అయితే ఇక్కడ కేవలం నేను చారుచేష్టితం పాఠ్యభాగానికి సంబంధించిన అనువాదాలు మాత్రమే వివరిస్తున్నానండి. ఇవి మీకు చాలా ఈజీగా ఉంటాయి. అంతేకాకుండా అన్ని యూనివర్సిటీలకి ట్రాన్స్లేషన్స్ అనువాదాలు ఉన్నాయి. ఇవి నేర్చుకోండి. దీనిలో నుంచి ఖచ్చితంగా మీకు 2 వస్తాయి. ఓకేనా? సరే, ఇక్కడ ఉన్నటువంటివి చూడండి. మొదటిది వృంద అంటుంది ఏమని, కహ విశేష భవతీం ద్రష్టుం కోపి వరహ ఆగచితి కిం. కహ విశేష అంటే విశేషం ఏముంది? భవతీం ద్రష్టుం నిన్ను చూడటానికి, కోపి వరహ ఎవరైనా వరుడు, ఆగచితి కిం వస్తున్నాడా అని అంటుంది. దానికి నంద సమాధానం ఇస్తుంది ఏమని, వరోపి నాగచితి వరాహోపి నాగచ్చితి. వరహ ప్లస్ అపి అంటే వరోపి అవుతుందండి. అంటే వరుడు అపి కూడా. నాగచ్చితి రావటం లేదు. వరాహోపి నాగచ్చితి. వరాహము అంటే పంది, వరుడే కాదు పంది అంటే పంది కూడా రావటం లేదు అని చెప్పి ఆమె పలికింది. వరాహం కూడా రావటం లేదని. వృంద అంటుంది తర్హి కిం, మరి ఏంటి విశేషము, మరి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి ఆ వృంద నందని అడిగిందండి. ఇక రెండవ సెంటెన్స్ చూడండి. నంద అంటుంది ఏమని, అహో తస్య అవినయ వర్ణయితుమేవా శక్య. అహో అంటే అయ్యో అని అర్థమండి. తస్య అవినయ అతని యొక్క చేష్టలు, వర్ణయితుమేవా శక్య వర్ణించడానికి వీలు కానటువంటివి అని విసుగ్గా చెప్తుంది. వృంద అంటుంది ఏమని, తదా కిం కృతవాన్ అంతగా ఏం చేశాడు ఆయన అని అంటుంది. అయితే మళ్ళీ దానికి సమాధానంగా నంద అంటుంది అద్య మమ అంబ దధిమదనం కృత్వా. అద్య అంటే ఈరోజు, మమ అంబ మా యొక్క అమ్మ, దధి మదనం పెరుగుని చిలికి, మదనం అంటే చిలకడం, కృత్వ చేసి అంటే చిలికి, నవనీతం నిష్పాద్య వెన్నను తీసి, తత్సిక్యాయాం అంటే ఉట్టి యొక్క పైభాగంలో, స్థాపితవతి ఆసీత్ పైభాగంలో ఉంచింది. ఉట్టి అంటాం కదా, తాడుతో మధ్యలో ఏలాడదీస్తారు పాత రోజుల్లో ఇంట్లో అనమాట. దానిలో పెట్టింది, ఆ తాడు మధ్యలో గిన్నెలో పెట్టిందని చెప్పి ఆ నంద సమాధానంగా చెప్పింది. విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న విన్నపం అండి. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ గురించి మీ మిత్రులకు కూడా తెలియజేస్తారని భావిస్తున్నాను. మీకు సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. ఇక మూడవ ట్రాన్స్లేషన్కి సంబంధించిన సెంటెన్స్ చూడండి. తదా అప్పుడు, అకస్మాత్ డబ్ ఇతి శబ్దం శ్రుత్వా నేత్రే ఉద్ఘాటితవతి. అంటే అప్పుడేమైంది, అకస్మాత్ డబ్ ఇతి శబ్దం, డబ్ అని ఒక పెద్ద శబ్దం వచ్చింది. శ్రుత్వ అది విని, నేత్రే ఉద్ఘాటితవతి ఆ 2 కళ్ళు తెరిచాను, పశ్యామి అక్కడ ఏం జరిగిందా అని చెప్పి ఒకసారి చూశాను. పురతః పతితం అస్తి నవనీత పాత్రం. పురతః అంటే ముందు, నవనీత పాత్రం పతితం అస్తి ఆ వెన్నతో కూడబడినటువంటి పాత్ర పడిపోయి ఉంది. పార్శ్వే స్థిత్వా హసతి అయం నవనీత చోరహ దాని పక్కనే నిలబడి, అయం నవనీత చోరహ ఈ వెన్న దొంగ అయినటువంటి కృష్ణుడు, హసతి నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు వృంద అంటుంది, వృంద ఏమంటుంది, తతః కిం కృతవతి భవతి. అవునా, మరి నువ్వేం చేసావైతే అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉందండి. నెక్స్ట్ 4వ ట్రాన్స్లేషన్ చూడండి. వృంద అడుగుతుంది నందాని ఏమని, కిం సత్యం ఏమి నిజమా, భవత్యః గృహే సహ బద్ధః వా అతడు అంటే ఆ కృష్ణుడు బంధించబడి ఉన్నాడా మీ ఇంట్లో అని చెప్పి అడుగుతూ ఉంది. దానికి నంద అంటుంది ఆం కథమపి పలాయితుం యదా నా శక్యతే తదా బంధనం కృతవతి అస్మి. ఆ నంద చెప్తుంది ఆం అవును నిజమే, కథమపి పలాయితుం యదా నా శక్యతే ఏ విధంగానైనా పారిపోవడానికి, నా శక్యతే అంటే ఛాన్స్ లేకుండా, అవకాశం లేకుండా, తదా బంధనం కృతవతి అస్మి ఆ విధంగా కట్టి బంధించి వచ్చాను అని చెప్పి చెప్తుంది. దానికి వృంద అంటుంది ఏమని, నంద భవతి అసత్యం వదతి. ఏమని, నంద ఓ నంద భవతి అసత్యం వదతి నీవు అసత్యం అబద్ధం చెప్తున్నావు నాకు అని చెప్పి ఈ వృంద చెప్తుందండి. నెక్స్ట్ 5వ చూడండి. వృంద ఈ వృంద అనేటువంటి ఆమె చెప్తుంది ఏమని, అద్య ప్రాతః ఈరోజు ఉదయాన్నే, చోరహ ఇవ ఒక దొంగవాడిలాగా, గోష్టం ప్రవిష్ట గోశాలలోకి ప్రవేశించాడు. ఎవరు? ఆ చిన్ని కృష్ణుడు. సహా సర్వానపి
సహా అంటే ఆ కృష్ణుడు సర్వానపి వత్సాన్ అక్కడ ఉండేటువంటి లేఖదులన్నింటినీ కూడా రజ్జు విహీనాన్, రజ్జు అంటే తాడునండి, విహీనాన్ విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టడం కృత్వా చేయటం వల్ల ఏమైంది, క్షీరం పాయితవాన్ ఆ లేఖదొడలన్నీ కూడా వాటి తల్లుల దగ్గర ఉండేటువంటి పాలనన్నింటినీ కూడా తాగేశాయి. అయితే దోహనార్థం యదా గచ్చామి, దోహనార్థం అంటే నేను పాలను పితకడానికి, యదా గచ్చామి ఎప్పుడైతే వెళ్ళానో, దేనవహ పాదేన మాం ప్రహరంతి ఆ గోవులన్నీ కూడా పాదేన కాళ్ళతో మాం ప్రహరంతి నన్ను తన్నాయి అని చెప్పి చెబుతూ ఉంది. అయితే నంద అడుగుతుంది ఏమని, తతః కిం కృతః భవత్యా, ఆ తర్వాత మరి నువ్వేం చేసావు అని చెప్పి ఈ నంద ప్రశ్నిస్తూ ఉందండి. ఇది 5వదండి. ఇక 6వ వాక్యం చూడండి. వృంద చెబుతుంది ఏమని, గోష్ఠస్య ద్వారే చోరః ఇవ స్థితః. గోష్ఠస్య ద్వారే అంటే గోశాల యొక్క ద్వారం దగ్గర, చోరః ఇవ స్థితః కృష్ణః దొంగలా ఉన్నటువంటి కృష్ణుణ్ణి తదా ఏవ మయా దృష్టః అప్పుడే నేను చూశాను. కథం అహం త్యజామీతాం, ఎలా నేను అతన్ని విడిచిపెడతాను, అందుకనే గృహీత్వా పట్టుకుని రజ్వా తం గోష్ఠే ఏవ బద్వా ఆగతా అస్మి. గృహీత్వ అంటే పట్టుకొని, రజ్వ తాడుతో, తం గోష్ఠే అతన్ని గోశాలలో, బద్వా బంధించి ఆగతా అస్మి బంధించి వచ్చాను అని చెప్పి చెప్తుంది. ఇదానీం ఇప్పుడు సహా దేనుభిః సహా బద్ధః అస్తి, అతడు ఇదానీం ఇప్పుడు దేనుభిః సహా ఆ గోవులతో పాటుగా బద్ధః అస్తి బంధించబడి ఉన్నాడు ఆ గోశాలలో అని చెప్పి చెప్తుంది. తదేవ యశోదాం నివేదయామి ఇది ఆగతా అస్మి. తదేవ అదే విషయాన్ని యశోదాదేవికి నివేదయామి ఇది ఆగతా అస్మి అంటే చెప్పాలని ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పి చెబుతూ ఉంది ఈ వృంద. ఇక 7వది చూడండి. నంద చెబుతుంది ఏమని, భవతు అంటే కానీ అని చెప్పి అంటుంది. ఏం కానీ అలా, సరే దానికి చూడండి. తద్విషయే కిమర్థం వృధా వివాద, ఆ విషయంలో మన ఇద్దరికి వివాదం ఎందుకు. ఫస్ట్ వృంద ఏమంది, నా గోశాలలో కట్టేశాను అంది. ఇప్పుడు నంద ఏం చెప్తుంది, నేను మా ఇంట్లో కట్టేశానని చెప్పి చెప్తుంది. ఆ విషయంలో మన ఇద్దరికి వివాదం ఎందుకు అని చెప్పి చెప్తుంది నంద మళ్ళీ. సర్వాహపి వయం యశోదాయా గృహం గత్వా తాం నివేదయామః. ఇక్కడ మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా యశోదాదేవికి మనం వెళ్ళి వివరించుదాము. సా యదా ఆగచ్చతి, ఆమె ఎప్పుడైతే వస్తుందో, తదా జ్ఞాయతే కృష్ణ కుత్ర అస్తి ఇది, అప్పుడే తెలుస్తుంది కృష్ణుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం. దానికి వృంద నీల ఇద్దరూ కూడా భవతు తదేవ కుర్మః గచ్చమః, సరే అదే విధంగా చేద్దాం, ఆమె దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్దాం పదండి, మనలో మనకి ఎందుకు గొడవలు అని చెప్పి ఆ ముగ్గురు కూడా యశోదాదేవి యొక్క ఇంటికి బయలుదేరి వెళ్తారండి. నెక్స్ట్ చూడండి, నంద అనేటువంటి ఆమె ఏమంటుందో చూద్దాం. యశోదే, అయ్యి యశోదే అని చెప్పి పిలుస్తుంది. ఏమని, యశోదమ్మ, ఓ యశోదమ్మ అని చెప్పి పిలుస్తుంది. దానికి యశోదాదేవి బయటకు వస్తూ అంటుంది, ఓ నందే అంటే అర్థమైంది, ఓ నంద అని చెప్పి అంటుంది. ఆగచ్చతు, రా లోపలికి రా అంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ దృష్ట్వా చూసి, అహో వృందా ఆగతా అస్తి నీలాపి ఆగతా అస్తి, వృందా వచ్చింది, నీలా కూడా వచ్చింది, ఆగచ్చంతు సర్వా ఆగచ్చంతు, రండి అందరూ కూడా రండి. అద్య కహ విశేష, ఈరోజు విశేషం ఏమిటి, సర్వాహపి భవత్యాః మిలిత్వా ఆగతా సంతి, ఈరోజు మీరందరూ కూడా కలిసి మా ఇంటికి వచ్చారు, ఏంది ఈరోజు విశేషము అని చెప్పి అడుగుతూ ఉందండి. నెక్స్ట్ మరొక సెంటెన్స్ అండి. యశోదాదేవి అంటుంది, ఏవం వా, అవునా అని చెప్పి ఆశ్చర్యంగా అంటుంది. అంటే అప్పటికే ఈ నంద వృంద అనేటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో జరిగినటువంటి సంఘటనలు చెప్పడము, మీ కృష్ణుని నేనే బంధించానని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు నీల అంటుంది, మమ గృహే అద్య నిష్పాదితం దది, మా ఇంట్లో ఈరోజు తీసినటువంటి పెరుగు, తేన నిశ్శేషం సమాపితం, నీ కుమారుడు మొత్తం తినేశాడు, ఏమీ లేకుండా చేశాడు అని చెప్పి చెప్తుంది. దానికి యశోదాదేవి అంటుంది, హో ఆశ్చర్యంగా, ఏమని, అయ్యో అవునా, కిం వదంతి భవత్యః, ఏం చెప్తున్నాను మీరందరూ ఏం చెప్తున్నారు అసలు, మమ పుత్ర అత్రైవ అస్తి ఖలు, నా యొక్క కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, కుత్రాపి నా గతవాన్ ఏవ సహా, అతడు ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి చెబుతూ ఉంది. నెక్స్ట్ అండి మరొక సెంటెన్స్ చూడండి. యశోదాదేవి చెప్తుంది, రాత్రౌ సుప్తః కృష్ణ, దాని కంటిన్యూషన్ అండి ఇది, బట్ మీకు వేరుగా అడుగుతాడు.
రాత్రో సుప్త, రాత్రిపూట పడుకున్నటువంటి కృష్ణుడు ఇతోపి నా ఉత్థితవాన్యేవ, ఇంకా నిద్ర లేగవలేదు. కథం తం ఆనయంతి భవత్యః, మరి మీ అందరి ఇళ్లలో ఎలా ఉన్నాడు? మీరందరూ ఎలా కట్టేశారు అతన్ని, లేదా మీరందరూ ఎలా తీసుకొస్తారు అతని గురించి ఈ సంఘటనలన్నీ కూడా అని చెప్పి అడుగుతోంది. అహం తం అత్రైవ ఆహ్వయామి కిం, నేను ఇప్పుడే ఆయన్ని అంటే ఆ కృష్ణుని పిలవమంటారా అని చెప్పి అంటుంది. దానికి నంద ఏమంటుంది? ఆహ్వయతు మమ గృహే బద్ధః సహా అత్ర కథం వా ఆగచ్చతి, పిలవండి, మా ఇంట్లో ఉన్నటువంటి కృష్ణుడు ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తాడు అని చెప్పి ఏమంటుంది. ఇట్లాగే మిగతా వాళ్ళు కూడా చెప్తారండి. నెక్స్ట్ మరొక సెంటెన్స్ చూద్దాం. ఆ విధంగా వాళ్ళందరూ కూడా పిలువు అని చెప్పి చెప్పినప్పుడు ఈ యశోదాదేవి కృష్ణుని పిలుస్తుంది. ఆ కృష్ణుడు అప్పుడే నిద్ర లేచినట్లుగా ఆ కళ్ళు అలా నిమురుకుంటూ, అమ్మా ఎందుకు నన్ను పిలిచావు, ఎందుకు నాకు నిద్రకు భంగం కలిగించావు అని చెప్పి అమాయకంగా పలుకుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ మా ఇంట్లో, మా గోశాలలో లేదా మా ఇంట్లో ఉన్నాడు కృష్ణుడు అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కృష్ణుని చూసి ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో కో జానీతే పరమపురుష తవ మహిమానం, అంటే పరమపురుషుడైనటువంటి ఆ కృష్ణుని యొక్క మహిమలను తెలుసుకోవడానికి ఎవరికి సాధ్యపడుతుంది అని అంటున్నాడు. కథయా మురారే జగదోద్ధారక తవ లీలాం, ఓ జగదోద్ధారక మురారి, ఓ కృష్ణ, నీ లీలల గురించి తెలుసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు, నువ్వే చెప్పు నీ లీలల గురించి అని చెప్పి, అంటే శ్రీకృష్ణుని యొక్క లీలల గురించి తనే చెప్పుకోవాలి, ఇంక ఎవరు చెప్పినా తక్కువే అవుతుంది అన్నట్లుగా ఆ ముగ్గురు ఇంటికి వచ్చినటువంటి ఆ ముగ్గురు స్త్రీలు కూడా కృష్ణుని ఉద్దేశిస్తూ పలుకుతూ నాట్యం చేస్తూ ఉంటారండి. ఇది ఈ లెసన్లో ఉండేటువంటి అనువాదాలు. వీటిలో మీకు ఖచ్చితంగా 2 వస్తాయండి. మీ మిత్రులు కూడా షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.